DNA ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్. స్పెర్మ్‌లో DFI టెస్టింగ్ అనేది ఉంటదండి. సో, ఈ DFI టెస్టింగ్ ద్వారా మీ స్పెర్మ్‌లో జెనెటిక్ మెటీరియల్ ఫ్రాగ్మెంటేషన్ ఎన్ని స్పెర్మ్స్‌లో ఫ్రాగ్మెంటేషన్ ఉంది అన్నట్టుగా వాళ్ళు పర్సెంటేజెస్ ఇస్తారు. సో, లెస్ థాన్ 15 ఈస్ క్వైట్ నార్మల్ అండి. చాలా మందికి ఉంటుంది. మనం ఎక్స్‌ట్రా ఏం చేయాల్సిన అవసరం లేదు. 15-30 మధ్యలో ఉన్నప్పుడు మోడరేట్ ఫ్రాగ్మెంటేషన్. వీళ్ళలో కొన్ని మెడిసిన్స్ వాడుకొని డైలీ శాంపిల్స్ ఎజాక్యులేట్ చేసి, డైలీ శాంపిల్ తీసి పడేసి, సో కొన్ని డైటరీ చేంజెస్ కానీ ఇలాంటి చేంజెస్ చేసుకున్నప్పుడు మనకి DFI తగ్గి స్పెర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. లేదు, వెన్ ద DFI ఇస్ మోర్ దాన్ 30 కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ఇది ఒక సీరియస్ ఇష్యూ అండి. దీంట్లో ఫస్ట్ అసలు కాజ్ ఏంటి? ఏదైనా ఇన్ఫెక్షన్సా? లేకపోతే ఇన్ఫెక్షన్స్ ఉంటే ఇన్ఫెక్షన్స్ ట్రీట్ చేసుకొని, వారికోసిల్ కరెక్ట్ చేసుకొని, డైలీ శాంపిల్స్ తీసి పడేసి, కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ యూజ్ చేసి మనం చేయాల్సింది ఉంటది. సో, ఇలాంటి వాళ్ళలో స్పెసిఫిక్‌గా ఏమైనా టెక్నిక్ ఉందా అంటే యెస్ అండి. అడ్వాన్స్డ్ టెక్నాలజీ మైక్రో ఫ్లూయిడిక్స్ అని ఉంది. ఈ మైక్రో ఫ్లూయిడిక్స్ అంటే ఏంటి అనంటే, ఇప్పుడు మనకి ఆక్వాగార్డ్ ఉందనుకోండి ఇంట్లో. సో, దాంట్లో నుంచి వాటర్ పంపిస్తే మంచి వాటర్ బయటకొస్తుంది. ప్యూరిఫైడ్ వాటర్. ఇలానే మనకి మైక్రో ఫ్లూయిడిక్స్ అనేది ఒక ఫిల్టర్ లాంటి స్ట్రక్చర్స్ అన్నమాట. ఇందులో నుంచి మనం సీమెన్ శాంపిల్ పంపిస్తే ఈ జెనెటిక్ మెటీరియల్ తక్కువగా ఉండే శాంపిల్ మనకి బయటికొస్తుంది. సో, అలాంటి శాంపిల్ మనం IUIలో యూజ్ చేసినా, అలాంటి శాంపిల్ IVFలో యూజ్ చేసినా, అలాంటి శాంపిల్ తోటి ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటది. అబార్షన్ అయ్యేదానికి ఛాన్స్ తక్కువగా ఉంటది.